ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన విజయం. శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్. ఇప్పుడు వంతు సౌత్ ఆఫ్రికాది. అవును, జూన్లో జరగబోయే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కు ముందు మన టీమిండియా అమ్మాయిలు తమ సత్తా చాటేందుకు సౌత్ ఆఫ్రికా పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15న టర్బన్లోని కింగ్స్ మీట్ స్టేడియంలో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కోసం అంతా రెడీ అయ్యింది. ఈ వీడియోలో మనం పిచ్ రిపోర్ట్, వెదర్ కండిషన్స్, ఇరు జట్ల బలాబలాలు మరియు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిగా మన అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్లు గెలిచి సూపర్ ఫామ్ లో ఉన్నారు మన వాళ్ళు. ముఖ్యంగా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో ఓడించడం మన టీమిండియా కాన్ఫిడెన్స్ ని పీకుకు తీసుకువెళ్ళింది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు ఒక పర్ఫెక్ట్ 15 మెంబర్స్ స్క్వాడ్ ని రెడీ చేశారు. ఇందులో హైలైట్ ఏంటంటే యంగ్ టాలెంట్ కాస్వి గౌతమ్, అలాగే ఆఫ్ స్పిన్నర్ ఆల్రౌండర్ అనుష్క శర్మలు తొలి పిలుపు రావడం. వీళ్ళు ఈ సిరీస్ లో డెబ్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది. రీచా ఘోష్ కి బ్యాకప్ గా ఉమా చాత్రిని తీసుకున్నారు. ఆతిథ్య జట్టు సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం టెన్షన్ గానే ఉంది. రీసెంట్ గా న్యూజిలాండ్ చేతిలో 4-1తో చిత్తుగా ఓడిపోయారు. వాళ్ళు ఆడిన లాస్ట్ 8 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. దీనికి తోడు వాళ్ళ స్టార్ ప్లేయర్స్ డాన్ వాన్ నికర్క్ మరియు మ్యారిజన్ కాప్ ఇద్దరు గాయాల కారణంగా ఈ సిరీస్ కు దూరం అవడం వాళ్ళకి అతిపెద్ద దెబ్బ. అయితే వాళ్ళ సొంత గడ్డపై ఆడటం వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. కెప్టెన్ లారా వాల్వరెట్ పైనే వాళ్ళ బ్యాటింగ్ మొత్తం డిపెండ్ అయ్యింది. ఇరు జట్లు హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే మొత్తం 16 సార్లు తలపడగా మన ఇండియా 10 సార్లు గెలిచి అప్పర్ హ్యాండ్ లో ఉంది. సౌత్ ఆఫ్రికా కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఇక మ్యాచ్ జరిగే కింగ్స్ మేడ్ డర్బన్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. డర్బన్ పిచ్ ఎప్పుడు పేస్ మరియు బౌన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ పండగ అని చెప్పాలి. స్టార్టింగ్ ఓవర్లో స్వింగ్ మరియు సీమ్ మూమెంట్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి గ్రీజ్లో సెట్ అయితే మాత్రం భారీ స్కోర్ చేయవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160 నుండి 180 వరకు ఉంటుంది. వాతావరణం చూస్తే సాయంత్రం 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కొంచెం మేఘావృతమే ఉన్నా వర్షం పడే ఛాన్స్ లేదు. సో పూర్తి మ్యాచ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరంటే స్మృతి మందాన. మన వైస్ కెప్టెన్ ఫామ్ మామూలుగా లేదు. 124 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఆడుతుంది. పవర్ ప్లేలో స్మృతి మందాన సెట్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వరెట్. ఈమె వికెట్ ఎంత త్వరగా తీస్తే మన ఇండియాకి అంత మంచిది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఆమెకు ఉంది. మన స్టార్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్. పవర్ ప్లేలో బౌలింగ్ లో కింగ్. డర్బన్ లాంటి స్వింగ్ పిచ్ పై రేణుకా బౌలింగ్ ఆడటం ఆఫ్రికా బ్యాటర్లకు పెద్ద టాస్కే. మన ఆల్రౌండర్లు దీప్తి శర్మ మరియు హర్మన్ ప్రీత్ కౌర్. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ హర్మన్ బ్యాటింగ్ మరియు దీప్తి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్ డిసైడ్ చేయబోతున్నాయి. సో ఇదండి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ20 డీటెయిల్డ్ ప్రివ్యూ. పేస్ పిచ్ పైన మన బ్యాటర్లు ఎలా ఆడతారు, కొత్త బౌలర్లు ఎలా రాణిస్తారు అనేదే చూడాలి. నా ప్రెడిక్షన్ అయితే మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో శుభారంభం చేస్తుందని నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అవుతారు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఇంతవరకు జై హింద్.